ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. యెషయా గ్రంథం 33 అధ్యాయము 15వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, దీవులతో నింపండి నాయన. చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రంగా ఉంటున్నారో అటు వారు ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తారని నువ్వు చెబుతూ ఉన్నావు. నిజమే నాయన. ప్రతి వారు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను జీవించినట్లుగా నీ ఆత్మచేత నడిపించమని ప్రతి వారి నేత్రాలను శుద్ధీకరణ చేసి నాయన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను అభివృద్ధిని ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. చదువులు, వ్యాపారం, వ్యవసాయాలు, ఉద్యోగాల్లో తోడుగుండి సహాయం చేయండి. నా దేశాన్ని రక్షించండి నాయన. నా దేశంలో ఉన్న ప్రతి వారిని నీ రక్షణ ఇచ్చి నిత్య జీవానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి నాయన. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డల పరీక్షలను తోడుగుండి సహాయం చేయండి నా తండ్రి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరచమని నీ సన్నిధి తోడుగుంచమని, నా తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకుని కాపాడి నడిపించి పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే వివాహాలు జరగవలసిన బిడ్డలకి మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కందృష్టిని కాపాడమని దేవునితో నిమ్మని యేసునామమున చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక.